నా పేరు గేరా చిన్నారావు. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో గత వీడియోలో సేఫ్ షాప్లో డైమండ్ అవటానికి 10 రకాల అంశాలు చేయాలి, 10 రకాల వర్కులు చేయాలని మీకు నేను చెప్పాను. అందులో షాపింగ్ గురించి చెప్పాను, నెక్స్ట్ లెర్నింగ్ గురించి చెప్పాను, తర్వాత టీచ్ టు యువర్ టీమ్ గురించి చెప్పాను. సో ఆ తర్వాత నేను వర్క్ విత్ యువర్ టీమ్ అనే కాన్సెప్ట్ చెప్పడానికి కొంత టైం తీసుకున్నాను. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా నాకు టైం కుదరలేదు. టీంతో కలిసి వర్క్ చేస్తూ ఉన్నాను. వర్క్ చేస్తూ ఉండబట్టి ఈ యొక్క వీడియోస్ చేయడానికి కూడా నాకు అవకాశం కుదరలేదు ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈ యొక్క వీడియో వర్క్ విత్ టీమ్ అంటే ఏంటో నేను ఒక్కడే చెప్పకుండా, సో నాతో పాటు నా టీం కూడా ఉన్నారు. నా టీం సభ్యులందరూ కూడా మీరు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో నేను మార్నింగ్ ఉదయాన్నే లేచి నా టీంతో మాట్లాడుకొని తర్వాత ఎవరికైతే ఏదైతే ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఆ విధంగా టీంతో కలిసి పనిచేస్తూ ఉంటాను. ఈరోజు ఈ వీడియో సో సాక్షాత్తు ఇక్కడ ఇంద్రకీలాద్రి దగ్గరగా కృష్ణానది తీరాన సో విజయవాడలో నేను ఈ యొక్క వీడియో తెలియజేయడం జరుగుతుంది ఈరోజు. సో ముందుగా సో నా టీంలో ఉన్న ఒక మహిళా మూర్తి సో మేడం గారు సో రియల్లీ గ్రేట్ అనమాట. సో ఇప్పుడు టైం 8 అయింది. సో ఇక్కడ ఒక లీడర్స్ మీటింగ్ జరగబోతుంది అనమాట. మా మహా గురుజీస్ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడటానికి మరి టీం మెంబర్స్ వచ్చారనమాట. సో ఫస్ట్గా ఒక న్యూజివీడ్ నుంచి ఒక లేడీ టైగర్ ఉన్నారు మేడం. సో శాంతి గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్లీజ్ కమాండ్ టు డయాస్. శాంతి మేడం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో మేడం గారు తను కూడా టీంతో కలిసి వర్క్ చేస్తున్నారు. సో తనకి కొంత టీం ఏర్పడింది. వాళ్ళతో కలిసి ఎలా వర్క్ చేస్తున్నారు ఏందనేది తన మాటలోనే తన యొక్క 1 month 1.5 month సేఫ్ షాప్ లో లాగిన్ అయ్యి సో తన ఎక్స్పీరియన్స్ కూడా మీతో అందరూ షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మాది న్యూజివీడ్ అండి. నా పేరు శాంతి. నేను ఈ షేప్ షాప్లో 1 month అయ్యిందండి జాయిన్ అయ్యి. చిన్నారావు సార్ వీడియో చూసి నేను షేప్ షాప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్లస్ అది కాకుండా అందరూ వీడియోల ముందు మాట్లాడడానికి సిగ్గుపడతారేమో కానీ నాకు స్టార్టింగ్ నుంచి మాట్లాడాలని నా కాన్సెప్ట్. కానీ ఇంత ఇదిగా మాట్లాడతానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ అందరూ కూడాను షేప్ షాప్లోకి వచ్చి జాయిన్ అయ్యి అసలు ఈ ప్రాసెస్ ఏంటని తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అండి. ఈ బిజినెస్లో జాయిన్ అవడం వల్ల ఎవరికి కూడా ఏ నష్టం లేదు సార్. అది కాకుండా నేను సార్ వీడియోస్ చూసి నేను 3 IDsతో లాగిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ప్లస్ ఇక్కడ టీం వర్క్ కూడాను నాకు సపోర్టింగ్గా సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అది కాకుండా ఈ టీంలో వర్క్ చేయడానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఫ్రెండ్స్, మా సర్కిల్, మా టీము మొత్తం కూడా నాకు హెల్ప్ చేయబట్టి నేను ఇంత ధైర్యంగా నేను ఈ ఫీల్డ్లో తిరగలుగుతున్నానండి. లేడీ జెంట్స్ అనేది కాదు, అందరూ కూడాను సమానంగా దీంట్లో షేప్ షాప్లో జాయిన్ అయ్యి అందరూ కూడా సమానంగా ఈ హక్కుని సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ షేప్ షాప్లో జాయిన్ అవ్వాలండి. నాకులాగా నేను సార్ వీడియోస్ చూసి 3 IDs లాగిన్ అయ్యాను. కానీ చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. మేడం గారు మధ్యలో ఇంట్రప్షన్ అంతా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ సుజాత మేడం డైమండ్ అవటం చూశారు మీ కళ్ళ ముందే, అలా నాజియా మేడం కూడా డైమండ్ అవటం చూశారు. మరి వీళ్ళ డైమండ్ ఫంక్షన్ చూసినాక ఒక లేడీగా మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? సో మీరు కూడా ఏదో చేయాలని కసిగా ఉండేది కదా, మీ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ యొక్క డైమండ్ ఫంక్షన్ వీడియో చూసినాక మీకు ఏమనిపిస్తుంది చెప్పండి మేడం మన వ్యూవర్స్కి. డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అసలు ఆ డైమండ్ ఫంక్షన్ నిజంగా స్వర్గం నుంచి దిగొచ్చారా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి. డైమండ్ ఫంక్షన్కి వెళ్ళాలంటే నిజంగా ఒక అద్భుతం అనమాట. దీనిలో డైమండ్ ఫంక్షన్ లో వెళ్ళటమే కాదు, మనం కూడా డైమండ్ అవ్వాలని ఒక కాన్సెప్ట్. వాళ్ళని డైమండ్ చూసారు కదా, మిమ్మల్ని కూడా మీరు డైమండ్ ఊహించుకున్నారా? చాలా అంటే చాలా ఊహించుకున్నాను. ఇంకా డైమండ్ తో సహా నేను కూడా స్టేజ్ ఎక్కగలనా, నేను వాళ్ళ లేడీతో పాటు నేను చేయగలనా అనే కసి నాకు పెరిగిందండి. నేను కంపల్సరీగా డైమండ్ అవుతానని నాకు విశ్వాసం ఉంది. వెరీ గుడ్ మేడం. మరి డైమండ్ అవడానికి ఫస్ట్ స్టెప్ మీరు దీంట్లో ఏదైనా టార్గెట్ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు సుజాత మేడం కానీ నాజియా మేడం కానీ సో అక్కడ లండన్ ట్రిప్, యూరోప్ ట్రిప్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో మనకి 2020 ప్లాన్లో యూరోప్ తీసేసి లండన్ ట్రిప్ అనేది పెట్టడం జరిగింది. మరి ఈ లండన్ ట్రిప్ మీరు 100% విన్ అవుతారా? సాధ్యమైనంత వరకు 100% విన్ అవ్వాలని నేను చాలా వరకు ట్రై చేస్తున్నానండి. అలాగే మా టీం వర్క్ కూడాను బాగా జరుగుతుంది. మా టీం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు.
అది కాకుండా చిన్న సార్ వీడియోస్ ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ నేను జరుగుతుంది. ఆయన ఎలా నడుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది నేను ఒక్కదానే వెళ్ళి చెప్తున్నాను సార్ ప్లాను. కనీసం నాకు ఎటువంటి రిఫరెన్స్ కూడా లేదు. ఓన్లీ టాకింగ్ పవర్తోనే నేను వెళ్ళి చెప్పగలుగుతున్నానంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. కాకపోతే నాకు ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే అందరూ డైమండ్స్ అయ్యారు, నేను ఎందుకు అవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్ అండి. నేను ఖచ్చితంగా డైమండ్ అవ్వాలని కృషి చేస్తున్నాను. మీ అందరూ కూడా నాకు సహకరించి అందరూ కూడా మీరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీలాంటి లేడీస్ కి మరి ఈ యొక్క సేఫ్ షాప్ గురించి ఎటువంటి ఆలోచన విధానం అంటే ఎటువంటి సలహా ఇద్దామనుకున్నారు సార్? డైమండ్ ఇది బిజినెస్ పరంగా కాదు సార్, లేడీస్ కి అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఏ లేడీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మంచి గౌరవం తగ్గుతుంది దీంట్లో. మనం ఏంటంటే లేడీస్ ఎన్నో చోట్లకి వెళ్ళి జాబులు చేస్తూ ఉంటాం, ఎంతో మందితో అవమానపడతా ఉంటాం. అలాంటిది ఈ షేప్ షాప్ లో లేదండి. ఇది లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఒకే స్టేజ్ మీద నిలబడగలిగేటువంటిది షేప్ షాప్ అండి. రైట్ మేడం, వెరీ గుడ్ మేడం. తప్పనిసరిగా మీరు 2020లోనే డైమండ్ అవ్వాలని చెప్పేసి మా కోరిక. అదేవిధంగా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీ అప్లైనర్ మోజెస్ గారి దగ్గర నుంచి, అదేవిధంగా నా దగ్గర నుంచి కూడా 100% అవుతుంది. సో మరి ఇప్పుడు మేడం గారు అంతే ఉంటారు. సో మరి మేడం గారి యొక్క అప్లైనర్, సో ఎవరైతే యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారో సో ఆ పర్సన్ కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. సో మిస్టర్ జెట్టి మోజెస్ గారు ఒక XRP పర్సన్ అనమాట. ఫుల్ టైం సేఫ్ షాప్ లీడర్ గా మారారండి. ఇంతకుముందు సేఫ్ షాప్ బిఫోర్ ఆయన ఏం చేసేవారు, ప్రజెంట్ ఇప్పుడు సేఫ్ షాప్ లోకి వచ్చి తన టీము మేడం గారు లాంటి వ్యక్తుల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని తన యొక్క మాటలు తీసుకుందాం. వెల్కమ్ టు డయాస్ సార్. సో మీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేయండి. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నేను జెట్టి మోజెస్. నేను ఈ సేఫ్ షాప్లోకి రాకముందు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడిని. అంతకుముందు సెక్యూరిటీ ఆఫీసర్ కన్నా ముందు సెక్యూరిటీ ఆఫీసర్ కన్నా ముందు నేను ఆర్మీలో 26 years జూనియర్ కమిషన్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి వచ్చాను. ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్గా NSRలో చేయడం జరిగింది ఒక 7 సంవత్సరాల తర్వాత. సింహపురి హాస్పిటల్ నెల్లూరులో చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత నాకు సేఫ్ షాప్ అనేది నాకు ఒక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్గం దొరికింది. ఆ మార్గాన్ని పట్టుకొని నేను ముందుకు కొనసాగాలని, జీవితంలో ఎంతవరకు చేయలేనిది, మా పెద్దలు చేయలేనిది, మా పూర్వీకులు చేయలేనిది ఒక అద్భుతమైన కార్యం, గొప్ప కార్యం మా కుటుంబంలో చేయాలని ఒక ఆకాంక్ష, ఆ కోరిక భగవంతుడు నెరవేర్చాలని, దానికి మార్గదర్శకులుగా చిన్నారావు గారిని దేవుడు పంపించినందుకు నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. అదేవిధంగా సార్ సపోర్టు, టీమ్ సపోర్టు చాలా బాగా నడుస్తుంది. ఈ లండన్ ట్రిప్లో కూడా మేము విన్ కావాలని పట్టుదలతో మేము చేస్తున్నామండి. దానికి సార్ ఎంతో సహకరిస్తున్నారు. ఇక మీదట కూడా సహకరించి మమ్మల్ని లండన్ తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాలని మాది కమిట్మెంట్ మేము ఇస్తున్నామండి. అదేవిధంగా మీరు ఎవరైనా సరే లండన్ ట్రిప్ కావాలి అని అనుకుంటే మాతో రండి, మాతో ప్రయాణం చేయండి, మీకు మేము సపోర్ట్గా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, జై హోస్ట్ సేఫ్ షాప్. నా ఫోన్ నంబర్ 9515864456. అట్లానే మేడం గారు మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా చెప్పండి మేడం. నేను షేప్ షాప్ లో జాయిన్ అయ్యి ఫుల్ టైం లీడర్ గా చేస్తున్నానండి. నా ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకొని నాకు ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 24 hours నా ఫోన్ నెంబర్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది. మీరు తప్పకుండా ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి 905599456665 నా నెంబర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేడం నెంబర్ కానీ సార్ నెంబర్ కానీ కొత్తగా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. ఆల్రెడీ జాయిన్ అయ్యి వేరే టీంలో ఉన్న వాళ్ళు అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. సో ఎందుకంటే వాళ్ళు ఒక కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తుల్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. కొత్తగా ఎవరైనా ఈ అవకాశం తీసుకోవాలనుకున్న వాళ్ళు న్యూజివీడు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నా కానీ, విజయవాడ ప్రాంతంలో ఉన్నా కానీ మేడం గారికి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకో మరికొంతమందిని కూడా మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మన మధ్యలో ఒక ఆటో డ్రైవర్ గా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు అనమాట. ఇద్దరు కూడా నా బ్రదర్సే. సో ఇద్దరిని కూడా ఒకేసారి స్టేజ్ మీద పిలుస్తాను. సో మా పెద్ద బ్రదరు, సో పెద్ద అన్నయ్య అనమాట, మిస్టర్ గేరా స్వామిదాస్ గారు. సో నెక్స్ట్ అదేవిధంగా మా రెండో బ్రదరు సో గేరా శ్రీనివాసరావు గారు. సో వీళ్ళిద్దరు కూడా సేఫ్ షాప్ లోకి సో చాలా లేట్ గా వచ్చారు. లేట్ గా వచ్చినప్పటికి కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మరి మా అన్నయ్య సో బ్యాంకాక్ విన్ అవడం జరిగింది. సో ఈ ట్రిప్ లో 100% లండన్ ట్రిప్ విన్ చేయించాలని మా రెండో అన్నయ్యని కూడా వర్క్ చేసుకుంటున్నాడు. ఫుల్ టైమ్ గా చేస్తున్నారండి. ఆటోలు కూడా పక్కన పెట్టేశారు. సో వీళ్ళు కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మీతో షేర్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి మన బిజినెస్ లోనే ఉంది. ప్రతి వాళ్ళు చెప్పినా కూడా బిజినెస్ గురించి నెంబర్ 1 గా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలిసిందే.
కాకపోతే ఈ బిజినెస్లో మార్పు చేర్పులు అనేది చాలా అవుతాయండి. నేను ఈ బిజినెస్లో రాకముందు ఒక ఆటో డ్రైవర్ అని చెప్పి చాలా సార్లు ఆటో డ్రైవర్ అని చెప్పి చాలా మంది చెప్పాను. నేను కేవలం ఒక ఆటో డ్రైవర్నా. ఈ రోజు నా లైఫ్ ఇలా మారిందంటే ఇది ఒక సేల్ షాప్ అని చెప్పేసి నేను బలంగా చెబుతున్నాను. మన బిజినెస్లోకి రావచ్చు అండి. దీంతో చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, ఎవరైనా రావచ్చు. ధైర్యంగా ఉండి చేస్తే సక్సెస్ అవుతామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నానండి. సో టీంతో కలిసి ఎలా వర్క్ చేస్తున్నారు మీరు? టీంతో కలిసి మీరు ఎన్ని రోజులు అయింది జాయిన్ అయ్యి ఈ మొత్తం జర్నీలో? ఉదయాన్నే లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా మీ టీంతో ఎలా వర్క్ చేస్తున్నారు? నేను జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుందండి. నేను ఉదయం 7 గంటలు స్టార్ట్ చేస్తాను. బిజినెస్ ఫుల్ టైం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని 7 గంటలు స్టార్ట్ చేస్తాను. సాయంత్రం 11-12 గంటల వర్క్ చేస్తాను. ఎనీ టైం మా కింద డౌన్ లైన్ కానీ అప్ లైన్ కానీ బాగా సపోర్టింగ్గా ఉంటారని చెప్పేసి మేము చెప్తున్నాము మా టీంలో. నేను కూడా అలానే ఉంటున్నాను. సో నెక్స్ట్ మీ కమిట్మెంట్ ఫస్ట్ బ్యాంకాక్ విన్ అయ్యారు కదా? అవును సార్. ఫస్ట్ రావడంతో బ్యాంకాక్ విన్నారు ఫస్ట్ టార్గెట్ లో. మరి ఈ టార్గెట్ లో మీరు ఏ విన్ అవ్వాలనుకున్నారు? మీ టీం ఏ విన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఫస్ట్ టార్గెట్ లో బ్యాంకాక్ విన్ అయ్యాను. ఇప్పుడు లండన్ ట్రిప్ పెట్టారు. నా లండన్ ట్రిప్ లో నేను ఒక్కనే కాదు, నా డౌన్ లైన్ లో ఒక 5 విన్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్ చేస్తారు కంపల్సరీగా. నెక్స్ట్ ఆయన ఇంటర్వ్యూ చేయండి. మా బ్రదరు మా శ్రీనివాసరావు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను షేప్ షాప్ బిజినెస్ చేస్తున్నాను. జాయిన్ అయ్యి 3 months అయింది. జాయిన్ అయ్యి 3 months అయింది. అలాగే ఫ్రెండ్స్, టీం వర్క్ అనేది ఒక్కళ్ళ వల్ల కాదు సార్, ఇది అంతా టీం వర్క్. ఈ టీం అనేది మన కింద ఎవరెవరు టీం వస్తారో మనం వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే టీం వర్క్ అనమాట. టీం వర్క్తో బాగా విన్ అవ్వచ్చు. అలాగే ఈసారి లండన్ ట్రిప్ ఉంది. లండన్ ట్రిప్ 100% విన్ అవుతాం. 100% సార్. 100% ఏంటంటే టీం వర్క్తో పనిచేయడం బాగా సంతోషంగా ఉంది, ఆనందంగా. ఓన్లీ ఒంటరిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది. టీం వర్క్ అనేది బాగుంటుంది. ఓకే సార్. ఓకే ఫ్రెండ్. లైఫ్లో మేము విమానం ఎక్కాలని చెప్పేసి ఎప్పుడు కల్లో కూడా మేము కలగలేదు. ఒక ఆటో డ్రైవర్ విమానం ఎక్కామని చెప్పి చాలా గర్వంగా ఉండే విషయం ఇది. రేపు నేను నా బ్రదర్ కాక ఇంకా నా కింద చాలా మంది ఒక 5 రన్స్ వెళ్ళాలని చెప్పేసి మేము లండన్ ట్రిప్ వెళ్ళాలని చెప్పి 24 hours వర్క్ చేస్తున్నాము. నా ఫ్రెండ్ రవి గారు ఉన్నారు. రవి గారు కూడా 2 మాటలు మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చి రవి. నేను వచ్చి ఒక రెడీమేడ్ ఫీల్డ్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. కానీ నేను ఈ 16 ఏళ్ళ నుంచి నేను ఒక రెడీమేడ్ ఫీల్డ్లో చేస్తున్నాను. కానీ నేను 16 ఏళ్ళు చేస్తున్నా, కానీ నా ఫ్యామిలీ 16 ఏళ్ళలో నేనేమో సాధించగలనా అనే నాకు డౌట్ వచ్చింది. 16 ఏళ్ళు నేను చేస్తున్నాను, కానీ నేను సంపాదించింది ఎంత అంటే 1000 రూపాయల నుంచి నేను స్టార్ట్ అయ్యాను. 1000 రూపాయల నుంచి ఈ 16 ఏళ్లలో నేను సంపాదించింది 25,000 శాలరీతోనే నేను ఇప్పుడు వచ్చాను. అంటే 16 ఏళ్ళ నుంచి నేను కష్టపడింది ఎంత అంటే 25,000 రూపాయల శాలరీ అయితేనే పెంచుకోగలిగాను. కానీ దాంతో నా ఫ్యామిలీ అనేది నేను చేసుకోగలనా, చేయడానికైతే నాకైతే అవ్వదనిపించింది. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో వచ్చే ధరలు కానీ ఏదన్నా కానీ మనకు బాగా పెరిగిపోతున్నాయి. దానివల్ల మనకి వచ్చే ఇన్కమ్ మనకి వాళ్ళు షాపుల్లో కానీ ఎక్కడే మనం బిజినెస్ చేస్తుంటే దాంట్లో మనకు వచ్చే ఆదాయం రూపాయి వచ్చేదట్ట అంటే రూపాయి పెంచితే మనకి బయట మనకి 10 రూపాయలు పెరుగుతుందండి. ఆ 10 రూపాయలు పెరిగితే మీ ఫ్యామిలీని మీరు పోషించుకోగలరా అని కంపల్సరీ అడుగుతున్నాను. అది పోషించుకోగలరా అంటే మీరు అలాగే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ పోషించుకోలేమనుకుంటే కంపల్సరీ షేప్ షాప్ అనే దాంట్లో జాయిన్ అవ్వండి. మేము ఆ కాన్ఫిడెన్స్తో నాకు టీం సపోర్ట్ ఉంది. నేను 16 ఏళ్లలో నేను ఫీల్డ్లో చేశాను. ఈ ఫీల్డ్లో చేసిన ఎక్కడా నాకు టీం సపోర్ట్ అనేది రాలేదండి. నాకు ఈ షాప్లో వచ్చిన 1.5 monthలో నాకు టీం సపోర్ట్ చాలా ఫ్రీగా చాలా ఆనందంగా ఇచ్చారు. టీం సపోర్ట్ ఉంది. ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు దగ్గర ఉంటున్నారు. ఇట్లా చేయండి సార్, ఇట్లా చేయండి అని మా అప్లైనర్స్ కానీ మా టీమ్ లీడర్స్ కానీ ఎవరైనా కానీ మాకు ఒక భరోసా అనేది ఇస్తున్నారు. టీంలో రౌల్ అవటానికి కానీ ఏదైనా కానీ టీం సపోర్ట్ లేకపోతే ఏ వర్క్ అయినా కానీ ఏ జాబ్ అయినా చేయలేదు సార్. మీరు ఇప్పుడు చేస్తున్న ఫీల్డ్ అయినా కానీ ఏంట్లో అయినా కానీ ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే ఎక్కడైనా వాడు పైకి వస్తున్నాడంటే వాడు తొక్కడానికే చూస్తున్నారు. ముందు ఆ తొక్కడానికి చూస్తున్నారే తప్ప ఏ రోజు మాత్రం వాడిని పైకి రావాలి వాడు మనవడు అని చెప్పని ఏ రోజు ఏ మనిషి అనుకోవట్లేదు. మన బిజినెస్ ఎలా ఉంది? మన బిజినెస్లో వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నేను సేఫ్ షాప్లోనే జాయిన్ అయిన తర్వాత నాకు ఒక టీం దొరికిందండి, నాకు ఫ్యామిలీ దొరికింది. నిజంగా నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు టీం అనేది దొరికింది.
ఇన్నేళ్ళు నేను 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, కానీ నా ఒక టీము నాకు ఒక ఫ్యామిలీ కావాలనుకున్నాను, కానీ ఎక్కడ నాకు దొరకలేదు. నా సొంత ఫ్యామిలీలోనే దొరకలేదు. కానీ అది నాకు వీళ్ళ ద్వారా నాకు ఒక సేఫ్ షాప్ అనేటప్పుడు సేఫ్ ఉందండి, దాంట్లోనే సేఫ్ అనేది ఉంది. అంటే ఒక తల్లి తండ్రి అనేటట్టే సేఫ్ షాప్ అనేది తల్లిదండ్రి అని, ఆ తల్లిదండ్రి వాళ్ళే మనకి సపోర్ట్గా ఉండి మమ్మల్ని లీడ్ చేస్తున్నారు సార్. లండన్ ట్రిప్ ఉంది కదా, లండన్ ట్రిప్ రావాలి నువ్వు కంపల్సరీ. ఎన్ని రోజులు వస్తావు, ఎలా వస్తావు ఒకసారి చెప్పండి. కంపల్సరీ 2000 లండన్ ట్రిప్ అనేటప్పుడు మ్యాక్సిమం 2000 ఎండింగ్ కల్లా 2020 కల్లా నేను ఎండింగ్ లోపు నేను లండన్ ట్రిప్ చేయాలని అనుకుంటున్నాను. దానికి నాకు ఏప్రిల్ 7వ తారీఖుకి ఎండింగ్ అంట డేటు. ఆ డేట్ లోపు నేను కంపల్సరీ లండన్ ట్రిప్ ఇన్ అయ్యి సార్లతో పాటు నేను ఫ్లైట్ ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. దాంతో మా టీం సపోర్ట్ అందరికి ఉన్నందుకు థ్యాంక్ యూ చేసినందుకు శుభం. మీ నెంబర్ కూడా చెప్పండి, నిలబడి మీ నెంబర్ చెప్పి నెక్స్ట్ మీ టీంలో కొత్తగా వచ్చిన వ్యక్తిని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, నా మొబైల్ నెంబర్ వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నా నెంబర్ ఫోన్ చేయొచ్చు సార్. కంపల్సరీ చేసి మీరు కూడా నాలాగా మా టీం సపోర్ట్ అంతా నా సపోర్ట్ ఉంటుంది, మా టీం సపోర్ట్ అప్లైనర్స్ ఉంటారు, మా టీం సపోర్ట్ అంతా మీకు కూడా నాకెట్టా ఇచ్చారో మీకు కూడా వాళ్ళు మాకు ఇస్తారని 100% నేను నమ్ముతున్నాను. దాని ప్రకారం మీరు వస్తారని చెప్పని, మీరు మీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనేది ఇస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. మీరు చేరాలనుకుంటే కంపల్సరీ నాకు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 9347121054 అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 9347121054 అండి. కంపల్సరీ మీరు వచ్చి మీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనేది ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఫ్రెండ్స్, నాతో కొలిగ్గా చేసిన ఒక పర్సన్ ఉన్నారు. ఆయన నేను చెప్పంగానే కంపల్సరీ నేను చేస్తానని వచ్చి దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యి ఒక 2 డేస్లోనే చెప్పిన ఎమ్మనే 2 డేస్లోనే ఆయన 11,000 రూపీస్ ప్యాకేజ్ తీసుకొని ఎమ్మనే జాయిన్ అయ్యి ఇప్పటికి నాతో పాటు మా టీంలో కలిసి వర్క్ చేసుకుంటా ఉన్నారు సార్. వాళ్ళని పిలుస్తున్నాను, వాళ్ళు ఒక మాటలు చెప్తారంట. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైఫ్ ఇచ్చినందుకు రవి గారికి ప్లస్ చిన్నారావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక రెడీమేడ్ ఫీల్డ్లో పనిచేసినవాడిని, ఒక 12,000 15,000 శాలరీకి పనిచేసినవాడిని. బట్ ఒక సేఫ్ షాపీ ద్వారా నాకు హ్యాపీ లైఫ్ దొరకబోతుంది. బట్ నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2 డేసే అవుతుంది. బట్ మన దగ్గర టీమ్ సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఆ విషయం నాకు బాగా తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర టీమ్ సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. చాలా మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా చూస్తున్నారు. ముఖ్యంగా మన చిన్నారావు గారు, తను ఎప్పుడైనా అసలు తన రెస్ట్ అనేది తీసుకోవట్లే. ఎప్పటికప్పుడు మనకి యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ ఎప్పుడైనా మనం కొంచెం స్లో అయినా కానీ ఎమ్మటి మేము ఉన్నాం బ్యాక్ సైడ్, నేను ఉన్నానని చెప్పి తన వీడియోస్తో మోటివేషన్ చేస్తూ చాలా హ్యాపీగా పనిచేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే సో 2 డేస్ అయింది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఇంకొన్ని రోజులు నేను ట్రావెల్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను. సరే, ఇప్పుడు మరి లండన్ ట్రిప్ ఉంది కదా, ఇంకా 2 నెలల టైం ఉంది మనం లండన్ కొట్టాలంటే. కంపల్సరీ మీతో కలిసి కంపల్సరీ ఫ్లైట్ ఎక్కుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో మీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అనమాట. లండన్ గ్యారెంటీగా విన్ అవుతారు. లండన్ విన్ అవ్వాలి, అందరూ రండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ప్రస్తుతానికి టీం అంటే. ఇక్కడ నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి కొంతమంది మాత్రం ఇక్కడ అటెండ్ అవ్వలేము. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మేము షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా వేరు ఫీల్డ్స్ అనమాట. ఒక ఎక్స్-ఆర్మీ పర్సన్, ఒక ఆర్మీలో చేసిన వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఆటో డ్రైవర్ ఉన్నాడు, సో ఇక్కడ రెడీమేడ్ ఫీల్డ్లో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, సో ఇక్కడ మిర్చాడ్లో పనిచేసి బేల్దార్ పనిచేసిన వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్ చేసిన వ్యక్తి అనమాట. ఇతను అన్ని రకాల పనులు చేసిన వ్యక్తి. సో ఒక సెక్యూరిటీ సూపర్వైజర్గా చేసిన మేడం. సో ఇలాంటి వేరు ప్రొఫెషన్స్ అనమాట. సో నేను ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తిని. మరి మా అందరిని కూడా కలిపి ఒక ఫ్యామిలీగా చేసింది ద టోటల్ క్రెడిట్ గోస్ టు సేఫ్ షాప్ అనమాట. సో రియల్లీ సేఫ్ షాప్కి గట్టిగా క్లాస్ కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేఫ్ షాప్లో వర్క్ విత్ టీమ్తో కలిసి వర్క్ చేస్తే ఎవరైతే కలిసి వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మీ టీంతో కలిసి వర్క్ చేస్తారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాను. సో జై హింద్, జై హో సేఫ్ షాప్.